హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో నేను ఒక పవర్ఫుల్ చార్ట్ ప్యాటర్న్ గురించి చెప్పబోతున్నానండి. అండ్ ఈ చార్ట్ ప్యాటర్న్ మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చార్ట్ ప్యాటర్న్ని మీరు కరెక్ట్గా డ్రా చేస్తున్నారా, తప్పుగా డ్రా చేస్తున్నారా, అండ్ యాక్చువల్గా చాలా ఈజీగా ఎలా డ్రా చేయాలని చెప్తానండి. అండ్ ఒకవేళ ఈ చార్ట్ ప్యాటర్న్ని మీరు ఐడెంటిఫై చేసినా కూడా ఒకవేళ బ్రేక్అవుట్ అయిందనుకోండి, మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, అండ్ టార్గెట్స్ని ఎలా డిసైడ్ చేస్తామో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా? సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి, మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను చెప్పాలనుకుంటున్న చార్ట్ ప్యాటర్న్ వచ్చేసి ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్ అండి. మీ అందరికి తెలిసిందే కదా. అండ్ ఇది మనకి చాలాసార్లు మన మార్కెట్లో కనిపించే చార్ట్ ప్యాటర్న్ అండి. కాకపోతే మనం దాన్ని ఐడెంటిఫై చేయకుండా ఇగ్నోర్ చేస్తుంటాము. సో ఈ వీడియో చూసాక నెక్స్ట్ టైం నుండి మీరు తప్పకుండా ఈ చార్ట్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేస్తారు. అండ్ అలాగే నేను చెప్పిన విధంగా మీరు ఈ చార్ట్ ప్యాటర్న్ని ప్లాట్ చేయండి, మీకు చాలా మంచి ట్రేడ్స్ దొరుకుతాయి. ఓకేనా? అండ్ నేను చెప్పాలనుకుంటున్న చార్ట్ ప్యాటర్న్ వచ్చేసి ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్ అన్నాను కదండి. సో ఈ ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్లో జనరల్గా ఏంటి అంటే మళ్ళీ మనకి 4 టైప్స్ ఉంటాయి. అదేంటంటే అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్, అండ్ అలాగే బ్రాడనింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఓకేనా? సో బ్రాడనింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. సో దాని గురించి నెక్స్ట్ ఎప్పుడైనా మనం వీడియోలో మాట్లాడుకుందాము. కాకపోతే నేను ఫస్ట్ చెప్పాను కదండి 3 ట్రయాంగిల్ ప్యాటర్న్స్ అని, అసెండింగ్, డిసెండింగ్ అండ్ సిమెట్రికల్. సో ఈ 3ని క్లబ్ చేసుకొని మనము ఒకటే ట్రయాంగిల్ ప్యాటర్న్ని అనుకోవాలి. అదేంటంటే రెగ్యులర్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఓకేనా? సో ఆ డిఫరెంట్ నేమ్స్ మర్చిపోండి. మనము కేవలం 1 ట్రయాంగిల్ ప్యాటర్నే యూజ్ చేస్తున్నాము. ఆ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీస్ని తీసుకుంటాం. ఓకేనా? సో నేను ఈ వీడియోలో మనం జనరల్గా ఎలా డ్రా చేస్తాము, యాక్చువల్గా ఎలా డ్రా చేయాలో చెప్తాను ఫస్ట్ నేను. సో జనరల్గా ట్రయాంగిల్ ప్యాటర్న్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ చార్ట్ తీసుకున్నాను ఇప్పుడు. ఓకేనా? ఇది 24 డిసెంబర్ చార్ట్ అండి. సో ఏం చేయాలి అంటే మనము 2 హైస్, మినిమం 2 హైస్ అండ్ 2 లోస్ని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? సో నేను ఇక్కడ సర్కిల్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లో ఉంది నాకు, రైట్? అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక హై కనిపిస్తుంది. ఓకే, లో అండ్ హైని మార్క్ చేసుకున్నాను కదా. అండ్ నాకు ఇంకా 2 కావాలి, అవునా? సో నెక్స్ట్ మళ్ళీ ఒక లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక హై ఉంది. సో ఇలా స్వింగ్స్ చేస్తుంది కదా. సో దాని హైస్ అండ్ లోస్ని మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలండి, ఈ 2 హైస్ని జాయిన్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేయాలి. ఓకేనా? ఈ 2 హైస్ని జాయిన్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసాము. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే 2 లోస్ని జాయిన్ చేస్తూ మళ్ళీ ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేయాలి. సో ఇది ఒక లో ఉంది కదా, ఈ లో అండ్ ఈ లోని జాయిన్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేసాము. అండ్ ఈ ట్రెండ్ లైన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటామండి. ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేస్తామంటే ఈ 2 ట్రెండ్ లైన్స్ ఇంటర్సెక్ట్ అంటే ఇలా కలిసేంతవరకు ఎక్స్టెండ్ చేయాలి. ఓకేనా? సో ఇది మన రెగ్యులర్గా మనం డ్రా చేసే ట్రయాంగిల్ ప్యాటర్న్ అండి. దీన్ని మనం చాలా ఈజీగా కూడా డ్రా చేయొచ్చు. అండ్ ఇది నేను నిన్న డ్రా చేసిన ట్రయాంగిల్ ప్యాటర్న్ అండి. ఓకేనా? సో ఇది నిఫ్టీ చార్ట్. నేనైతే అరౌండ్ 11:30 ఆ టైంలో ఈ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేశాను నిఫ్టీలో. 24 డిసెంబర్ రోజు అండి చార్ట్ ఇది. సో నేనైతే ఇది లైవ్ రికార్డ్ కూడా చేశాను. సో ఇది నేను డ్రా చేసిన ట్రయాంగిల్ ప్యాటర్న్. అండ్ అలాగే మన ఇండికేటర్స్ ప్రకారంగానైతే 2 టార్గెట్స్ కూడా హిట్ అయిపోయాయి. సో ఈ చార్ట్ ప్యాటర్న్ చూడండి, చూడడానికి చాలా నీట్గా ఉంది అండ్ చాలా ఈజీగా కూడా డ్రా చేయొచ్చు. అది ఎలా అంటే, సో నేను ఈ డ్రాయింగ్స్ని తీసేస్తున్నానండి. మనం ట్రేడింగ్ వ్యూ ద్వారా కూడా డ్రా చేయొచ్చు. అది ఎలా అంటే, సో మనకి ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో చాలా ఆప్షన్స్ ఉంటాయి కదండి. ఈ 4th ఆప్షన్ చూస్తే ప్యాటర్న్స్ అని ఉంటుంది. ఓకేనా? సో ఈ ప్యాటర్న్స్ పైన క్లిక్ చేశారంటే మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ప్యాటర్న్స్ కనిపిస్తాయి. సో మనకి ఏం కావాలి ఇప్పుడు, ట్రయాంగిల్ ప్యాటర్న్ కదా. సో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? సో నేను నిన్న ఎలా డ్రా చేశానంటే, మనకి లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడు స్వింగ్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయండి. సో మార్కెట్ అయిపోయాక చూస్తే పెద్దగా కనిపించవు. సో ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ ఒక హై కనిపిస్తుంది కదా, ఈ హై దగ్గర ఫస్ట్ సెలెక్ట్ చేశాను. అంటే అది మన ఏ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ లో ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక లో ఉంది, ఇది నా బి పాయింట్. నెక్స్ట్ హై ఇక్కడ ఉంది, ఓకేనా, సి పాయింట్. అండ్ నెక్స్ట్ లో వచ్చేసి ఇక్కడ. సో 12 PM చూడండి, ఎగ్జాక్ట్లీ బ్రేక్అవుట్ అయింది కదా. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. అండ్ అలాగే మనం టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ ఎలా పెట్టొచ్చు అంటే, సో ఇక్కడ మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనం షార్ట్ పొజిషన్ని తీసుకుంటాము. ఓకేనా? సో ఎక్కడైతే బ్రేక్అవుట్ అయిందో అక్కడనే మన ఎంట్రీ అవుతుంది. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి లాస్ట్ స్వింగ్ హై ఏదైతే ఉందో అది మన స్టాప్ లాస్ అవుతుంది. ఓకేనా? సో ఇది మన సెల్ సైడ్ ఎంట్రీ కాబట్టి ఈ సి పాయింట్ మన స్టాప్ లాస్ అవుతుంది. ఓకేనా? సో 34 పాయింట్ స్టాప్ లాస్. అండ్ ఇప్పుడు మన టార్గెట్ ఎలా పెట్టొచ్చు అంటే, సో ట్రేడింగ్ వ్యూలో మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి కదండి. సో ఇందులో ఇక్కడ
ఈ కనిపిస్తున్న 5th వన్ ఉంది కదా, సో ఫోర్కాస్టింగ్ అండ్ మెజరింగ్ టూల్స్ అని చెప్పేసి. సో దీనిపైన క్లిక్ చేశారనుకోండి, కింద ప్రైస్ రేంజ్ అని కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ బి పాయింట్ ఉంది కదా, బి పాయింట్ నుండి క్లిక్ చేస్తే ఈ ట్రెండ్ లైన్ వరకు. ఓకేనా. సో బి పాయింట్ నుండి ఏదైతే ట్రెండ్ లైన్ ఫామ్ అయిందో ఆ ట్రెండ్ లైన్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో, సో 47 పాయింట్స్ ఉంది కదా. సో ఇప్పుడు మన టార్గెట్ కూడా అంతే అవుతుంది. ఓకేనా. సో 47.25. సో చూడండి అన్ని పాయింట్స్ మనకు వచ్చేసాయి కదా. సో ఇలా మనము చాలా ఈజీగా ట్రేడ్ని తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కనిపిస్తుందా మీకు చార్ట్ ప్యాటర్న్? ఓకే, నేను చెప్తాను మళ్ళీ ఇక్కడ ఉంది అంటే. సో నేను మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ హై ఉంది కదండి, ఈ హై నుండి ఈ లో వరకు, నెక్స్ట్ మళ్ళీ ఈ హై వరకు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ చాలా వరకు కన్సాలిడేట్ అయింది కాబట్టి ఇక్కడ లో ఉంది. ఓకేనా. సో ఈ లోన్ ఇలా ఐడెంటిఫై చేసుకున్నాము, అవునా. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అండి, బి పాయింట్ నుండి ఈ ట్రెండ్ లైన్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో క్యాలిక్యులేట్ చేస్తాము, ఇది మన టార్గెట్ అవుతుంది. ఓకేనా. సో మనం బ్రేక్అవుట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు బ్రేక్అవుట్ ఎట్ సైడ్ ఏందండి, మనకి మళ్ళీ సెల్ సైడ్ వచ్చింది, అవునా. సో సెల్ సైడ్ వచ్చింది కాబట్టి షార్ట్ పొజిషన్. సో బ్రేక్అవుట్ అయిన వెంటనే ఇది మన షార్ట్ పొజిషన్ అవుతుంది. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి సి పాయింట్ మన స్టాప్ లాస్ అవుతుంది. ఓకేనా. సో 43 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాము. అండ్ టార్గెట్ వచ్చేసి 61 పాయింట్స్ టార్గెట్. ఓకే, సో టార్గెట్ హిట్ అయిపోయింది కదా. సో ఇలా మనము చాలా ఈజీగా ట్రేడ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇది నేను సిల్వర్లో నిన్న ఐడెంటిఫై చేసిన చార్ట్ ప్యాటర్న్ అండి. సో ఇక్కడ చూస్తే నియర్లీ 285 పాయింట్స్ ఉంది కదా. సో నేను బ్రేక్అవుట్ అయ్యాక అంటే ఇక్కడ నుండి 285 పాయింట్స్ అనుకున్నాను, నియర్లీ ఎంత అంటే 211 పాయింట్స్ వచ్చింది. ఓకేనా. సో వెయిట్ చేసి చూడాలి, రేపటి వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బిట్ కాయిన్ ఉందండి. సో బిట్ కాయిన్లో నేను రికార్డ్ చేస్తున్నప్పుడు సో నాకు కనిపించిన చార్ట్ ప్యాటర్న్ ఇది. ఓకేనా. సో నేను ఇది కూడా మార్క్ చేసి పెట్టాను. అండ్ చూడండి ఇక్కడ 659 పాయింట్స్ నాకు బీ నుండి ట్రెండ్ లైన్ వరకు డిస్టెన్స్ వచ్చేసి 659 పాయింట్స్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి 659 పాయింట్స్ మన టార్గెట్ హిట్ అయిపోయింది. ఓకే, అలాగే క్రూడ్ ఆయిల్లో కూడా ఇలాంటి చార్ట్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేశాను. సో ఇక్కడ చూడండి క్రూడ్ ఆయిల్లో మనకి హైయర్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, అవునా. సో బ్రేక్అవుట్ ఎడ్ సైడ్ అయితే దాని ప్రకారంగానే మీరు ఎంట్రీని తీసుకోండి. సో మనం టార్గెట్ చూడండి ఇక్కడ వస్తుందో లేదో చూడండి. సో బి పాయింట్ నుండి ఇక్కడ వరకు అంటే 31 పాయింట్స్ మన టార్గెట్ కదండి. లాంగ్ పొజిషన్ తీసుకుంటాము, అవునా. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత సో క్యాండిల్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి సపోజ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా ఈ డి పాయింట్ మీ స్టాప్ లాస్ అవుతుంది. ఓకేనా. అండ్ మన టార్గెట్ వచ్చేసి 31, రైట్. సో 31 పాయింట్స్ మన టార్గెట్ హిట్ అయిపోయింది. ఓకేనా. సో ఇలా మీరు చాలా ఈజీగా ట్రేడ్ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక లో ఫామ్ అయింది, ఇక్కడ ఒక హై ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక లో, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక హై కనిపిస్తుంది, అవునా. సో ఇలా ఒక మళ్ళీ ప్యాటర్న్ ఫామ్ అయింది. మనం ఏం చేయొచ్చండి, ఇక్కడ సెల్ సైడ్ ఎంట్రీని తీసుకోవచ్చు కదా ఇక్కడ. సో బ్రేక్అవుట్ అయిన వెంటనే ఒక సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా కూడా ఈ డి పాయింట్ మీ స్టాప్ లాస్ అవుతుంది. అండ్ టార్గెట్ ఎంత అండి ఇక్కడ, సో ప్రైస్ రేంజ్ ఎంత ఉంది చెక్ చేద్దాము. సో బి నుండి ఈ ట్రెండ్ లైన్ వరకు డిస్టెన్స్ 30 పాయింట్స్ మన టార్గెట్ అవుతుంది. ఓకేనా. ఓకే, సో నియర్లీ సో 29 పాయింట్స్ వెళ్ళిందండి. ఓకేనా. సో 30 అన్నాం కదా, మనకైతే 29 పాయింట్స్ మూమెంట్ ఆల్రెడీ వచ్చేసింది, ఒక 1 పాయింట్. కాకపోతే ఒక్క విషయం అండి, చాలా చిన్నగా అంటే టైం గ్యాప్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకేనా. మరీ తక్కువ అంటే దగ్గరగా హైస్ అండ్ లోస్ని ఐడెంటిఫై చేయకండి, కాస్త స్వింగ్స్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఓకేనా. సో ఇదండి నేను చెప్పాలనుకుంటున్న చార్ట్ ప్యాటర్న్. మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.